మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ లెంట్లోని 22వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 6 నుండి 13, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 40, కీర్తన 34. ఈ మూడు పాఠ్య భాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశం తరుణములు, ఆపర్చునిటీస్. ప్రియమైన దేవుని బిడలారా, మన దేవుని నామమున మీ అందరికీ మరొక పర్యాయము శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మన దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన చేసే కార్యాలు చాలా ఆశ్చర్యంగా గొప్పగా మనకి కనబడుతూ ఉంటాయి. ఆయన మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాల ద్వారా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అలాంటి తరుణంలో మానవునికి దేవుడిచ్చిన అవకాశములను బట్టి మనం ఏ విధంగా స్పందిస్తున్నాము, ఎలా స్పందించాలి అన్నదే నేటి ధ్యానము. ప్రియులారా, మీరు గమనించినట్లయితే ప్రత్యేకంగా తరుణములు, అవకాశములు అనేవి చాలా అరుదుగా కనబడతాయి. నేను ఎక్కువగా అవకాశములు అనే అంశాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒక కొటేషన్ చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను. అవకాశం అనేది ఒక్కసారే తలుపు తడుతుంది, కానీ దారిద్ర్యము అనేది మనం తలుపు తెరిచే వరకు తడతానే ఉంటుంది. ఈరోజు మీరు గమనించండి, మన జీవితంలో దేవునికి దూరంగా వెళ్ళటానికి అవకాశాలు మన చుట్టూ వస్తూ ఉంటాయి. అవి దేవుని వైపుకు మరల్చేటువంటి క్రియలు కాదు, దేవునికి దూరం చేసేటువంటి క్రియలు. దేవునికి సమీపంగా అవ్వడానికి చాలా అరుదైనటువంటి అవకాశాలు వస్తాయి. గోల్డెన్ ఛాన్స్ అంటాం మనం. అలాంటి అవకాశాలని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? ఈరోజు మీరు చూడండి, ఈ అవకాశం అనే మాటకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి డెఫినేషన్, ఏ ఛాన్స్ టు బి సంథింగ్. వెబ్స్టర్ అనే డిక్షనరీ ఏ గుడ్ ఛాన్స్ ఫర్ ప్రోగ్రెస్. మరి అలాంటి ప్రోగ్రెస్కి మనకి ఇవ్వబడిన తరుణములు లేదా అవకాశములు మనం ఎలా వినియోగించుకుంటున్నామో ఇవ్వబడిన టెక్స్ట్లో నుండి మరికొన్ని ఉదాహరణలతో మీకు క్లుప్తంగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. పర్యాయ పదాలు లేదా సినోనిమ్స్ మనం చూస్తే ఆపర్చునిటీస్కి ఛాన్స్ అని, ప్రాస్పెక్ట్ అని, అకేషన్ అని, పాసిబిలిటీ అని, ఇలా రకరకాల తరుణానికి, ఆపర్చునిటీకి సినోనిమ్స్ మనం చూస్తాం. ప్రియ విశ్వాసి, దేవుడు ఇచ్చే అవకాశాలను మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఇక్కడ మీరు గమనించేస్తే దేవుని యొక్క సేవకుని రక్షించే అవకాశము దేవుడు సిద్కియాకి ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడైనా. ఇక్కడ మీరు ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము, 37వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు చదివితే బాగా అర్థమవుతుంది. 6 నుండి 13 వచనాల భాగంలో ఎప్పుడైతే దేవుని సేవకుని చెరసాలలో కాకుండా దానికంటే క్రింద ఒక బురదలోనికి ఆయన దింపారు అనే విషయము ఒక షండుడికి తెలిసిందో, ఎబెద్మెలెకు అనబడినటువంటి ఆయనకి తెలిసిందో, అతడు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి చెప్పడం అనేది మనం చూస్తాం. 38వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మనం గమనించగలుగుతాం. అప్పుడు రాజు ఇవ్వబడినది, ఇది చాలా అన్యాయము, ఇది సరైనది కాదు అని చెప్పినప్పుడు రాజు వెంటనే స్పందిస్తాడు. దాన్ని ఆ సేవకుడిని రక్షించడానికి ఒక 30 మందిని తీసుకుని నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ ఆజ్ఞ ఇచ్చినప్పుడు అతడు అక్కడ ఉన్నటువంటి బట్టలను, అక్కడ ఉన్నటువంటి వాటిని వినియోగించుకుని ఆ షండు దేవుని సేవకుని రక్షించడానికి, ఆ బురదల నుండి బయటికి లాగడానికి అక్కడ అవకాశం కుదిరింది. ఈరోజు ప్రియులారా గమనించండి, దేవుడు నిన్ను ఎవరినైనా రక్షించడానికి, ఎవరినైనా ఆ అగ్నిలో నుండి లాగినట్లుగా రాగడానికి, ఎవరికైనా నీవు ఒక అవకాశంగా మారాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మారేటువంటి పరిస్థితి కనబరచాలి. లేనట్లయితే మన జీవితంలో దేవుని బిడ్డలుగా మనం ఉండలేం. పిల్లరా, ఇక్కడ సిద్ధిగా చేసినటువంటి కార్యాన్ని చూడండి. దేవుని సేవకుని ఎడల తప్పు చేస్తున్నారని చెప్పినప్పుడు దానిని సద్వినియోగం చేసుకున్నాడు, అవకాశాన్ని వాడుకున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆశ అయితే మాత్రం అలా చేయలేదు. వృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం మీరు చదివినప్పుడు అనాని ఆశాని గద్దించినప్పుడు, నువ్వు తప్పు చేసావని అని చెప్పినప్పుడు చెరసాలలో వేయించేశాడు తప్ప సేవకుని పక్షంగా నిలబడినట్టుగా మనం ఆశాని చూడం. ఈరోజు నీవు, నేను, మనమందరం కూడా దేవుని సేవకుని ఎడల ఎలాగునా ఉంటున్నాము? సేవకులకు ఇబ్బందులు కలిగించే వారంగా ఉంటున్నామా? సేవకులకు మనము ఎలాంటి
విధమైనటువంటి ప్రవర్తన వారి ఎడల మనం చూపిస్తున్నాం. అక్కడ ప్రజలు, అధికారులు వీరందరూ కూడా ఇర్మియాను శిక్షించాలని, ఇర్మియాను చెరసాల్లో వెయ్యాలని రాజుకు లేనివన్నీ చెప్తున్నారు. ఇర్మియా ఏమో ఏదైతే జరగబోతుందో అదే చెప్పాడు. కానీ వీరేమంటారు, చూసావా రాజా, ఈయన మన పక్షమును ఉన్నవాడు కాదు, మనము నాశనాన్నే కోరుకుంటున్నాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని రాజుకు చెప్పినప్పుడు, రాజు మీకు ఆటంకంగా ఉన్నాడు, ఈ మనుషుడు మీ ముందే ఉన్నాడు, మీకు నచ్చినట్టు చేసుకోండి అన్నప్పుడు అతన్ని ఒక చెరసాలలో కాకుండా ఆ రహస్య గదిలోనికి, నీళ్లు లేని బురద కలిగిన ఆ గదిలోనికి, ఆ గుంటలోనికి దింపేసి అక్కడ చీకట్లో పడేశారు. ఆ విషయం తెలుసుకున్న చంద్రుడు వచ్చి రాజుతో మాట్లాడు, రాజుకి ఇవ్వబడినటువంటి అవకాశం అది, దేవుడు రాజుకి ఇచ్చాడు ఒక మంచి అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పిల్లరా, ఈరోజు దేవుని సేవకుని ఎలా ఉంటున్నావు నువ్వు? ప్రభు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు, జాగ్రత్త స్వామి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని మందిరం ఎడల, దేవుని సేవకుని ఎడల, దేవుని కార్యముల ఎడల మనం ఆటంకంగా ఉండకూడదు. తప్పు జరిగినప్పుడు దాన్ని ప్రోత్సహించే వారంగా ఉండకూడదు. ప్రభు మరో అవకాశం నీకు ఇస్తున్నాడు. ఆనాడు సిద్కియా ఏ విధంగా సరి చేసుకున్నాడో ఇప్పుడు నువ్వు అలా సరి చేసుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. రెండవది, ఇతరులకు సహాయం చేసే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఇతరులకు సహాయం చేసే అవకాశం. ఇక్కడ మత్తయి సువార్త 25:31-40 వచనాల భాగం చూస్తే ప్రభువు జనములను 2 గుంపులుగా మార్చాడు. ఒకరిని కుడివైపు అంటున్నాడు, మరొకరిని ఎడమవైపు అంటున్నాడు. కుడివైపు ఉన్న వారందరూ కూడా మీ కొరకు సిద్ధపడిన రాజ్యంలోనికి రండి అంటున్నాడు. ఈ ఎడమవైపు ఉన్న వారినేమో అపవాదికి, దాని సంతతికి సంబంధించిన నరకాగ్నికి వెళ్ళండి అంటున్నాడు. ఎందుకు ఈ డిఫరెన్షియేషన్ వచ్చింది? ఎందుకు వీరు కుడివైపు ఉన్నవారు ఆశీర్వదింపబడ్డవారు, ఎందుకు ఎడమ వైపు ఉన్నవారు తృణీకరింపబడ్డవారు లేదా నరక పాత్రులుగా మార్చబడ్డారు అని మనం గనక గమనించే ఆ పాఠ్యభాగం అంతా, ఆ ఉపమానం అంతా మీరు చదవగలిగితే అక్కడ రాయబడుతున్న మాట చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో, నీతిమంతులుగా ఉండటానికి వీరు చేసినటువంటి పనులను బట్టి, నీతిమంతులు అన్నారు, మేము ఎప్పుడు ఇది చేశాము, మేము ఎప్పుడు సాయం చేశాము, మేము ఎప్పుడు నీకు అన్నం పెట్టాం, మేమెప్పుడు నీకు దాహానికి దప్పికి మేము నీళ్ళు ఇచ్చాం అనే మాట నీతిమంతులు అడిగారు. అంటే కుడివైపు ఉన్న వారికి యేసయ్య ఇచ్చినటువంటి పేరు ఏంటంటే నీతిమంతులు. ఎవరు నీతిమంతులుగా మార్చబడ్డారు? వారందరూ దేవుని రాజ్య వారసులుగా మార్చబడ్డారు. ఎప్పుడు అంటే మత్తయి సువార్త 25:37 వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొన ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేస్తేరి గనక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేను. చూసారా ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట. అల్పులైన వారికి, అభాగ్యులకు నువ్వు చేస్తే నాకు చేసినట్లే. అంటే పొరుగువానికి సహాయం చేసేటువంటి గుణము మనం కలిగి ఉండాలి. అది దేవుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం. ఆయన అంటున్నాడు, పేదలకు అప్పిచ్చువాడు దేవునికే, యెహోవాకే అప్పిచ్చువానితో సమానంగా ప్రవహించుతున్నాడు కదా. ఈరోజు నువ్వు ఎవరికైతే సాయం చేయాలన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ నువ్వు సాయం చేయకుండా ఉంటావో దేవుడు నిన్ను అపవాది సంతతిగా ఎంచుతూ ఉన్నాడు, ఎడమవైపు ఉన్నవారిగా ఎంచుతూ ఉన్నాడు. మరి ఎలాంటి సహాయకం నువ్వు ఇతరులకు చేస్తున్నావు? మీలో ప్రతివాడు తన సొంత కార్యములను కాదు పొరుగువాని కార్యాలు కూడా చూడాలని పౌలు చెప్పాడు కదా. మీరు గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అలా చూడాలి కదా. ఇతరుల కార్యాలు చూడకపోవడం వలన ప్రభువుకి ఒక కంప్లైంట్ వెళ్తుందండి. నిజంగానే మన మీద ఒక కంప్లైంట్ వెళ్తుంది. మీరు యోహాను సువార్తలో అక్కడ 5వ అధ్యాయములో మీరు గమనించినప్పుడు 38 ఏండ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుష్యుని యొక్క స్వస్థత కార్యం మనం చూస్తాం. మీరు అక్కడ గమనిస్తే 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర పడున్నాడు అతను. అలా పడున్న అతడు యేసుప్రభు దేవుడు వచ్చినప్పుడు యేసుప్రభుని అడుగుతున్నాడు, ఇదిగో నేను నీకు అయ్యా అని చెబుతూ యేసుప్రభుని అడుగుతున్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం,
స్వస్థపడగోరుచున్నావా అని యేసయ్య వారిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చూసారా, ఈరోజు నువ్వు స్వస్థపడగోరుచున్నావు అని అడిగినప్పుడు అవును నేను స్వస్థపడగోరుచున్నాను అని చెప్పట్లేదు. ఇతడు నేనేమి చేయగోరుచున్నాను అని గుడ్డివాడిని అడిగినప్పుడు గుడ్డివాడు చెప్పాడు, ప్రభువా నేను చూడాలనుకుంటున్నాను అనే మాటను ఆయన చెప్పడం అనేది త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వారు. లోకాసు వార్త 18వ అధ్యాయము 41వ వచనములు అంటాడు, వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేం చేయకూర్చున్నాననగా చూపు పొందకూర్చున్నాను అన్నాడు. ఇక్కడ నేను నీకేం చేయాలన్నప్పుడు నేను స్వస్థ పొందాలనుకుంటున్నాను అనట్లే, నాకు సహాయం చేసేవాడు ఎవడో లేడు ప్రభు అని ప్రక్కవాని గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా పొరుగువానికి సహాయం చేసినప్పుడు, పొరుగువానికి స్వస్థ చేసినప్పుడు ఎవరైనా ఆటంకంగా ఉంటే అలాంటి వారి ఎడల ఆయన కోపాన్ని ప్రదర్శించాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 1-6 వచనాల్లో ఊచ చేయగలిగిన వాడిని విశ్రాంతి దినమున స్వస్థపరచు సందర్భంలో అక్కడ అడ్డుకుంటారు. నువ్వు ఎలాగన ఈ దినమున విశ్రాంతి దినమున స్వస్థపరుస్తావు అన్నప్పుడు 5వ వచనంలో ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాను. వాడు స్వస్థ పొందుకొని ఆ చెయ్యి బాగుపడి వాడు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అందువలన ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు. ఈరోజు నువ్వు ఇతరులకు సహాయం చేయనప్పుడు, ఇతరులకు సహాయంగా నువ్వు ఉన్నప్పుడు బహుశా మనుష్యులకు నువ్వు విరోధి కావచ్చేమో కానీ దేవునికి మిత్రుడిగా మార్చబడతావు. అది కదా ఈరోజు దేవుడికి ఇస్తున్న అవకాశం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే. నీ పొరుగువానికి సాయం చేసే అవకాశం నీకు దొరికినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. 3వదిగా అవకాశములు మనకి ఇవ్వబడతాయి. పాప ప్రాయశ్చిత్తం పొందడానికి మనకు అవకాశాలు ఇవ్వబడతాయి. ఇవ్వబడిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మరొకసారి మనకు అవకాశము ఇవ్వబడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం మీరు గమనించండి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికెను. మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతారు. చూసారా, ఒకసారి అవకాశం పోయిన తర్వాత మరి ఎంత వెతికినా కూడా మరొకసారి అవకాశం అనేది ఇవ్వబడదు. కాబట్టి ఇదే రక్షణ దినము, ఇదే దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి రక్షణను మనం అనుభవించడానికి ప్రభు ఇచ్చిన ఒక గొప్ప అవకాశ దినముగా మనం ఎంచేవారంగా ఉండాలి. ఈ రక్షణ పొందటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని మనం వదలొద్దు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చదివినప్పుడు అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నేడే అనుకూల దినము, రక్షణ దినము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఇదిగో నేడే రక్షణ దినము. ఈ రక్షణ దినమున నీవు దేవుణ్ణి వేడుకోవాలి. ఈ అవకాశం మరల రాదు. దేవుని వాక్యము కనుమరుగైపోద్దని వాక్యం చెప్తుంది. రాకడ సమీపిస్తుంది. రక్షణకు నువ్వు పొందుకోకపోతే, ఇప్పటికీ నువ్వు బాప్తీసం తీసుకోకుండా ఇంకా లోకంలోనే నువ్వు ఉంటే నువ్వు విడవబడతావు. ప్రభు రాకడ సూచనలు అన్నీ మన చుట్టూ జరుగుతున్నాయి. మీరు గమనించండి. యుద్ధాలు జరుగుతున్నాయి. మనిషి మీద మనిషి ప్రేమ చల్లారిపోతుంది. భయానకమైన పరిస్థితులు మన చుట్టూ, వాతావరణం చాలా భయంకరంగా ఉంది. ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగం చేసుకోవాలి. ప్రభు ఇస్తున్నాడు ఈ రక్షణ పొందే అవకాశము, మారు మనసు పొందే అవకాశము, ఈ పాప ప్రాయశ్చిత్తం పొందే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నప్పుడు దీన్ని వదులుకుంటే మరొక అవకాశము నీకు దొరకదు. కనుక మనము దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. నిరంతరం బ్రతికే వారంగా ఉండాలి. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు. మీరు గమనించండి, కీర్తన 34లో ఒక మంచి ప్రశ్న వేస్తున్నాడు. ఇక్కడ చాలా అద్భుతమైన ప్రశ్న. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది. కీర్తన 34:12 మీరు గమనించండి. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మరి అలా ఉండాలి అనుకుంటే నువ్వు రక్షణ పొందాలి. రక్షణ పొందినప్పుడే ప్రభు ప్రాయశ్చిత్తం పొందడానికి, పాపాన్ని వదులుకోవడానికి, రక్షింపబడడానికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు, మారు మనసు పొందే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు రక్షణ దినముగా ఎంచుకోకపోతే ఈ 2026 నీవు ఈ లెంటిని వదిలేస్తే మరలా నీకు అవకాశం దొరకదో. ప్రియులారా, గమనించండి. ప్రభు ఇచ్చిన అవకాశం, రక్షణ కొరకు దేవుడిచ్చిన అవకాశాన్ని
నువ్వు వినియోగించుకో. అలా వినియోగించుకున్నప్పుడు, అలాగన నువ్వు దేవుని వైపుకు తిరిగినప్పుడు, నువ్వు జ్ఞానముతో మసిలినప్పుడు, జ్ఞానము కలిగి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు, అందుకంటే సమయము పోనీయక అంటున్నాడు. చూసారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు అంటాడు, దినములు చెడ్డవి, మీరు సమయం పోనీయక సద్వినియోగం అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకున్న వాళ్ళు జాగ్రత్తగా చూచుకున్నది. అంటే మారు మనసు పొందడానికి నువ్వు జ్ఞానంతో మసులుకో. దినములు చాలా చెట్టగున్నాయి, మన చుట్టూ దినములు. అపవాది ఎప్పుడు ఎవరిని మృంగుదునానుంది. ఇలాంటి తరుణంలో నీకు మారు మనసు ఇంకా లేకపోతే, బాప్తిస్మ అనుభవం లేకపోతే, ప్రభు బల్ల ఆరాధనలో పాలుపంపులు పొందే అనుభవం నీకు లేకపోతే, దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు నీకు. ఇప్పుడు నిన్ను నీవు దేవునిలో కట్టుకోవడానికి గొప్ప అవకాశం. నువ్వు దేవుని మందిరం ఎడలా, దేవుని సేవకుడు ఎడలా బాగా ఉండొచ్చు, లేక నువ్వు పొరుగువాని ఎడలా బాగా ఉండొచ్చు, కానీ నీ ఎడల నువ్వు ఎలా ఉంటున్నావు? నిన్ను నువ్వు రక్షించుకున్నావా? నీవు మారుమనసు కలిగి ఉన్నావా? పశ్చాత్తాపం నీలో కలిగిందా? బాప్తిసం పొందావా? ప్రభు బలలో పాల్గొంటున్నావా? ఆత్మఫలం ఫలిస్తూ ముందుకు వెళుతున్నావా? జ్ఞానముతో ముందుకు వెళ్ళాలి ప్రియులరా. అలా జీవించకపోతే, అలాంటి ఆశీర్వాదము కరమైన జీవితం మనము చేయకపోతే, ప్రభువుని చంపేవారంగా మనం ఉంటాం. యేసును చంపేవారంగా మనం ఉంటాం. ప్రభువుని అంటే లోక సంబంధమైన కోరికల వైపు నువ్వు వెళితే మరలా ఆయన సిలువ వేసేవారంగా మనం ఉంటున్నామని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు కదా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వారు, హెబ్రీ పత్రిక 6:3, 4, 5, 6 వచనాలు మీరు చదవండి, అక్కడ రాయబడుతుంది. అలా తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, బాహాటంగా వారిని అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. అంటే మారు మనసు పొందడానికి మరొక అవకాశం వారికి రాదు. ఈరోజు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని వదిలేసుకుంటే, లేకపోతే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ప్రభు బలలో పాల్గొని నువ్వు మరలా లోకంలోకి వెళ్ళిపోతే నీకు మరొక అవకాశం ఉండదు. జాగ్రత్త. ఎందుకు అనంటే, నీవు తెలిసి పాపం చేస్తూ ఉన్నావు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా కావాలని తెలిసి నువ్వు వెళుతూ ఉన్నావు. అలాంటి వారిని గురించి హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు 10వ అధ్యాయము 26వ వచనంలో, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఇలా ఈరోజు గమనించండి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క అవకాశం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజులో చాలామంది ప్రభువా ఈ ఒక్కరోజు మమ్మల్ని బ్రతికించని ఇరాన్లో, ఆ ఇజ్రాయేలులో అక్కడ జరుగుతున్న యుద్ధము జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల మధ్య ప్రభువా మా ప్రాణాలను కాపాడినైనా, దేవా మాకు కాపాడినైనా ప్రార్థన చేసుకుంటున్నారు. వారి జీవితం కొనసాగింపు కొరకు, వారి ఆయుష్కాలం కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుడు నీకు చక్కటి ఆయుష్ ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. మరి నువ్వు ఎంతవరకు నీ ఆయుష్ని దేవుని కొరకు వినియోగిస్తున్నాం? ప్రియులారా, 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను నేను ఈరోజు. ఈ అవకాశాలు దేవుడు నీకు ఇస్తాడు. దేవుని మందిరం ఎడల, దేవుని సేవకుడి ఎడల వ్యతిరేకంగా ఉంటే నీవు సిద్కియా వలె మార్చుకునే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు మార్చుకో. రెండవది, పొరుగువాని ఎడల నీకు సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు నువ్వు సహాయం ఖచ్చితంగా చేయాలి. మూడవదిగా, మన జీవితంలో ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదం ఎప్పుడైతే మనల్ని మనము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము కలగడానికి ప్రభు అవకాశం ఇస్తాడో, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడో, ఆ మారు మనసును మనం పొందితే, రక్షణ దినముగా ఈ అవకాశాన్ని వదలకుండా మనం ఉంచితే, ప్రభు అంటున్నాడు, నేను నా బిడ్డగా చేసుకుంటున్నాను. నువ్వు కుడివైపు నుంచబడిన వానిగా ఉంటావు. నీ తండ్రితో నువ్వు సమాధానంగా ఆయన విందులో పాల్గొంటావు. చివరిగా 4వది, ఒకవేళ నువ్వు తప్పిపోతే, దేవుడిచ్చిన ఈ అవకాశము, ఇదిగో నిన్ను రక్షింపబడిన నీవు తప్పిపోతే క్రీస్తును మరలా సిలువ వేసిన వానిగా ఉంటావు. కనుక నీకు శిక్ష ప్రభు రాకడలో ఉంటుంది అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులరా, దేవుడిచ్చిన రక్షణను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని రాజ్య వారసులుగా చేసి దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవ, నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. వారి జీవితాలలో ప్రభువా వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవడానికి నీ కృప దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, వారి పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి దేవా. ప్రతి విషయంలో వారి ఆధ్యాత్మిక ప్రయాణము ఉన్నతంగా ఉన్నట్లుగా ప్రతి అవకాశాన్ని పాపానికి అవకాశం ఇవ్వకుండా దేవునికి అవకాశం ఇస్తూ ముందుకు వెళ్ళేటువంటి కృప బిడలకు దయచేయండి. అపవాదికి చోటు ఇయ్యకుడి అన్నట్టుగా బిడలు జీవించినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్.